అంటే చాలామంది అంటున్నారు దిల్ రాజు పాలిట దేవుడు ఉన్నాడు, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. గేమ్ చేంజర్ రిజల్ట్ కొంత తేడా వచ్చినా వెంటనే సంక్రాంతికి వస్తున్న రూపంలో కొంత ఒక అసిస్టెన్స్ లభించిందని. నిజంగా అది ఫీల్ అయ్యారా ఆ టైంలో? అంటే డెఫినెట్గా ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ ఇక్కడ ఏంటి, డబ్బు ఒకటి అయితే ఎనర్జీ ఒకటి. సో ఎనర్జీ ఆల్సో ఇంపార్టెంట్. మేము ముందుకెళ్ళి పని చేయాలంటే మాకు ఎనర్జీ బాగా అవసరం డబ్బుతో పాటు. సో ఫైనాన్షియల్గాతో పాటు ఆ ఎనర్జీని ఇచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు తమ్ముడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము చేయబోయేటి ఈజ్ కొత్త న్యూ ఫిలిమ్స్. 25లో నెక్స్ట్ 3-4 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినా అవన్నీ 26 రిలీజ్ అవుతాయి. అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యే సినిమాల పైన అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తుంటాయి. అంటే గేమ్ చేంజర్ నుంచి ఏమైనా లెసన్స్ నేర్చుకున్నారా? అంటే మీరు మీడియం సినిమాలతోనే సూపర్ హిట్లు కొట్టారు. అసలు 2017లో 6 సినిమాలు మీ బ్యానర్ మీద హిట్ కొట్టడం అనేది ఒక ఇండస్ట్రీ టాక్ అయిపోయింది ఆ టైంలో. తర్వాత మీరు రాను బడ్జెట్ పెంచుకుంటూ వస్తున్నారు, ఎందుకంటే ఎదురవుతున్న మార్కెట్ అలాగే ఓటీటీస్ ఇవన్నీ ఉన్నాయని. ఇప్పుడు ఏమైనా కొంచెం ఆ గేమ్ చేంజర్ రిజల్ట్ తర్వాత కొంత బెస్ట్ సినిమాలు తీయాలి, లో బడ్జెట్లో తీయాలి, అలాంటి ఆలోచనలు చేస్తారు? అంటే బడ్జెట్ అనేది కాకుండా ఇప్పుడు మాకు 2024లో ఫ్యామిలీ స్టార్ వచ్చింది. సో అది ఒక డైరెక్టర్ ఫిలిం అండ్ హీరో విజయ్ దేవరకొండ ఉన్నాడు. అది ఆ కథలో ఉన్న లోపాలు మాకు ముందే తెలిసిన, డైరెక్టర్తో మా కాన్వర్సేషన్ జరిగిన, దాన్ని 100% రీచ్ చేయలేకపోయాం. సో ఇట్స్ ఎ డైరెక్టర్ కాల్. అలాగే గేమ్ చేంజర్కి కూడా మాకు అలాంటి రిజల్టే వచ్చింది. సో పోతే గేమ్ చేంజర్ విషయంలో నేను ఎప్పుడూ డైరెక్టర్ని కానీ హీరోని కానీ నేను కామెంట్ చేయను. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు డైరెక్టర్కు వేవ్ లెంత్ లేనప్పుడు ఇలాంటి జరుగుతుంది అనేది ఆలోచన తప్పితే ఎవరిని కామెంట్ చేయడం కాదు. సో అలాగే దాని తర్వాత వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం కూడా డైరెక్టర్ ఫిలిం. అనిల్ రావిపూడి తన మార్క్తో వచ్చిన సినిమా. ఇప్పుడు తమ్ముడు కూడా ఈజ్ అ డైరెక్టర్ ఫిలిం. సో ఇవన్నీ ఈజ్ అ డైరెక్టర్స్ ఫిలిమ్సే. సో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సో డైరెక్టర్ వాళ్ళు అనుకున్నట్టు రిజల్ట్ తెచ్చినప్పుడే రీచ్ అవుతుంది. పోతే ఇక్కడ దిల్ రాజు అనే ఒక బ్రాండ్ కానీ, దిల్ రాజు అనే ఒక ఇన్వాల్వ్మెంట్ కానీ ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి మా సంస్థకి. అది మిస్ అవుతున్నాం. సో నెక్స్ట్ అది మిస్ అవ్వకుండా జాగ్రత్త పడాలనే ఇంటెన్షన్తోనే ఉన్నాం.